నెల పాలన ఏ విధంగా అనిపిస్తుందన్న ఈ రాష్ట్రం? ఈ పాలన అయితే చాలా ఘోరంగా ఉంది. కేసీఆర్ చేయని పనులు ఇంకా రేవంత్ రెడ్డి చేశాడని చెప్పి ఏదో అందరూ కొందరు రైతులు ఉద్యోగస్తులు అయితే మరి ఓటేసి గెలిపించుకున్నారు. ఇక్కడ మన ఇండియా లోపల వాళ్ళకి లేనంత శాలరీ టీచర్లకు మన కేసీఆర్ చేసిండు. ఆ కేసీఆర్ చేసినంత వలన వాళ్ళు ఇంకా కొత్త రేవంత్ రెడ్డి వస్తే ఇంకేం చేస్తాడు అన్నట్ల ఫీల్ అయ్యి వాళ్ళు ఓట్లన్నీ రేవంత్ రెడ్డికి వేసి రేవంత్ రెడ్డిని గెలిపించారు. రైతులు మాత్రం ఎవరు గెలిపలేరు. ఉద్యోగస్తులు ఒక్కరే కాదన్న, అంటే యావత్ ప్రజలందరూ రేవంత్ రెడ్డికి ఓటేశారు. అంటే మార్పు కోరుకున్నారు. అంటే తెలంగాణలో మార్పు రావాలి. 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తామని ప్రజలు ఇచ్చారు. ఆయన కట్టుబెట్టారు, సంతోషమే. మరి ఇప్పుడు కట్టుబెట్టిన తర్వాత రైతులకు ఇచ్చిన మాట కావచ్చు, ఉద్యోగస్తులకు ఇస్తున్న మాట కావచ్చు, నిరుద్యోగులకు ఇస్తున్న మాట కావచ్చు, ఇవన్నీ నెరవేరుతున్నట్లన్న ఒక్కొక్కటి అయితే ఏది కూడా నెరవేర్తలేదు. రుణమాఫీ నెరవేర్తలేదు, రైతు బంధు నెరవేర్తలేదు, ఒక గ్యాస్ పైసలు పడతలేవు, మళ్ళీ పింఛన్లు మహిళలకు చిన్న పెద్ద మాసులకు ఇద్ద మాసులకు 4,000 పింఛన్ ఇస్తున్నాడు. 4,000 ఇవ్వట్లేడు. అదే 2,000 కేసీఆర్ ఇచ్చిన 2,000 నడుస్తున్నాయి. ప్రతి ఒక్కరికి ఎవరికి అడిగినా కూడా కేసీఆర్ ఇచ్చిన 2,000 ఇస్తున్నాడు, కేసీఆర్ ఇచ్చిన 2,000 ఇస్తున్నాడు అని చెప్తున్నారు. నేను మొత్తం మీద ప్రభుత్వం అయితే ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు కూడా నోటికి వచ్చినట్లు ఇచ్చాడు. ఆ నోటికి వచ్చినట్లు ఇచ్చి మా వీటికి నెరవేర్చని పోవడం అంటే ఈ ప్రభుత్వానికి చిగ్గుచేటు. ఈ చిగ్గుచేటు ప్రభుత్వానికి. అంటే ముఖ్యమంత్రి అంటున్నాడు ఒక్కొక్క హామీ ఇచ్చినాం కాబట్టి 6 గ్యారెంటీలలో ప్రతి ఒక్కటి ప్రజలకు ఇచ్చి తీరుతాం, ఎవరు ఎన్ని అడ్డుకట్టులు వేసేసినా కానీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూనే వస్తున్నాం అని చెప్పేసి సర్కార్ చెప్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఒక్కొక్కటి నెరవేరుస్తాను. మహిళలకు బస్సు ఫ్రీ అన్నావు, మహిళలు బస్సులు ఎక్కితే కొట్టుకుంటున్నారు. ఎందుకు పెట్టాడు? మాకు ఈ బాధ ఎందుకు? ఒకరికొకరు కొట్టుకుంటున్నారు మహిళలు బస్సులు ఎక్కితే. మాకు ఈ బాధ ఎందుకు? పెట్టాడు ఎందుకు? ఇవన్నీ మాకు ఇబ్బంది పెట్టాడు ఎందుకు? ఒకరికొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు బస్సులలో. అది పెట్టిన పథకం కూడా పెట్టినట్లనే ఉంది. ఎందుకు తీసేస్తే బాగుంటుంది అంటున్నారు మహిళలు. అది ఒక్కటే పథకం కాదు కదన్నా. ఇప్పుడు మహిళలకు కేవలం శాంపులే, అది ఓన్లీ ఆర్టీసీ ప్రయాణం అనేది శాంపులే. ఇంకా రకరకాల పథకాలు ఇచ్చారు కదా. 25 మహిళలకు 2,500 పింఛన్ ఇస్తాం మహిళ ఒక గృహానికి 2,500 ఇస్తా అని చెప్పాడు మహిళకు. ఆ మహిళలు కూడా కొద్దిగా ఏం చేశారంటే 2,500 ఇస్తున్నాడు, ఇంటికాడ ఉన్న మహిళలకు కూడా 2,500 ఇస్తాడు గృహిణికి అని కేసీఆర్ను వదిలి రేవంత్ రెడ్డికి ఓటేశారు. వాళ్ళకు వీళ్ళకి అందరికీ మోసం చేసి నోటికి వచ్చినట్లు వాగ్దానాలు ఇచ్చి ఒక్కొక్కటి నెరవేర్చకుండా మొత్తం పబ్లిక్ అంతా రైతులనంతా ఇబ్బంది పెట్టి చేస్తున్నాడు. రైతులకు ఏమి ఇబ్బంది ఉంది? 2 లక్షల రుణమాఫీ చేసిండు, మళ్ళీ రైతు భరోసా పైసలు ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు సన్నడ్లకు కూడా బోనస్ పైసలు కూడా ఇస్తున్నది ప్రభుత్వం. బోనస్లు ఇస్తామంటారు కానీ రైతులకు ఇప్పుడు ఒడ్ల మీద బోనస్లు ఇస్తామన్నారు, 500 ఇస్తామన్నారు. ఇప్పటిదాకా కూడా లేవని ఎప్పుడో టీవీలలో ఇంటనే ఉన్నాం మేము. ఇప్పుడు మన ఏరియాలో చెరుకు ఎక్కువ పండిస్తాం మేము. అల్లం పండిస్తాం, ఆలుగడ్డ పంపిస్తాం, మిర్చి పండిస్తాం. ప్రతి దానికి మీద ఒక్క రేటు కూడా రైతులకు తగ్గట్ల రేటు ఉండాలి, వాళ్ళకు చేయాలి. పంట పండించింది కూడా మా డబ్బులు మాకు వచ్చేటట్లా కూడా లేదు. రాష్ట్రంలో ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాము అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీ ప్రాంతంలో ఎక్కువగా కందులు అవుతాయి. ఈ కందులు అమ్మిరా మీరు? కందులు అమ్మినాం, అన్ని బయట మార్కెట్లకు అమ్మాము. వాళ్ళు దళాయిలు ఎట్టికి దట్టికి తక్కువ తీసుకొని మా దగ్గర రేటు గవర్నమెంట్ రేటు కన్నా ఇంకా చాలా తక్కువ తీసుకున్నారు. గవర్నమెంట్ తీసుకుంటా అని చెప్పారు, గవర్నమెంట్ కూడా తీసుకోలేదు. సీసీ ఉంటాయి కానీ గవర్నమెంట్ తీసుకోకుండా వెయిటింగ్ పెట్టి ఎండబెట్టి పాయింట్ రాలేదు, అది రాలేదు అని చెప్పి ఇబ్బంది పెట్టారు. మొత్తం మీద అడిగే నాదుడు లేడు. ఆ రకంగా ఇప్పుడు కూడా అడిగే నాదుడు లేక ఏ పథకం కూడా యథావిధిగా చెయ్యట్లేదు. రైతులు మొత్తం ఇబ్బంది, చాలా మన తెలంగాణ ప్రజలు మొత్తం ఇబ్బందికరం ఉన్నాము. మేము కూడా ఇబ్బందిలో ఉన్నాం. మాకు అన్ని ఇచ్చినాము యథావిధిగా ఒక్కొక్క పథకం చేయాలి కదా. ఏ పథకం కూడా గ్యాస్ పైసలు పడతలేవు, రైతు బంధు పడతలేవు, రుణమాఫీ పడతలేదు, మహిళలకు 2,500 ఇస్తాను అవి కూడా పడతలేవు. ఏవి ఒక్క పథకం కూడా రెగ్యులర్గా నడిచే పొజిషన్ లేదు. రేవంత్ రెడ్డి కూడా చేతులెత్తే మూమెంట్లో ఉన్నాడు. ఎవరన్నా ఉంటే కూడా ఈ అలా రాజకీయ నాయకులు వాళ్ళుంటే ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు. మీరు మాట్లాడండి వాళ్ళే మా సమాధానాలు చెప్పుకొచ్చారు మీడియా వాళ్ళకు. వేరే నువ్వు మాట్లాడని వాళ్ళే ఒక్కొక్కరి మీద ఒకరు చెప్పుకొని ప్రభుత్వాన్ని ఎక్కడో అడ్డగోలంగా నడిపిస్తున్నారు. దానివల్ల మొత్తం రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా కొంతమంది ఇక్కడ మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి ఏంటి ఎట్లా వీళ్ళు ఉపాధి హామీ పథకంకి వచ్చారు కాబట్టి మరి వీళ్ళకి
అంటే ప్రభుత్వం ఇస్తున్న మహిళల ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే వాళ్ళ సెంటర్లో ఉండే నాయకులు కూడా ఇదే మాట చెప్పారు. ఇది మహిళల ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే మేము ఏమేమైతే పథకాలు ఇస్తామన్నామో ఫస్ట్ ప్రిఫరెన్స్ మహిళలకు ఇస్తామన్నారు. మరి ఇప్పుడు ఈ మహిళలకు వస్తున్నాయా లేదా అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు సక్రిబాయి. పింఛన్ ఇస్తాని పింఛన్ ఇవ్వలేడు, రైతు బంధు లేదు, మాఫీ చేస్తాని మాఫీ ఇవ్వలేడు, మళ్ళా కేసీఆర్ పైసలు ఇస్తాని అవి కూడా ఇవ్వలేడు. మాకేం ఇబ్బంది ఉన్నది, మొత్తం ఇబ్బందే ఉన్నది. ఓటేసి పిక్కను గెలిచిండు, మాకేం లేదు. ఇప్పుడు ఎట్లా చేయాలి మేము? ఎట్లా చేయాలి? ఇక మాకు అన్ని ఇస్తా అని ఇవ్వలేడు, వాళ్ళు గెలిచి కూర్చున్నాడు. ఏం చేయాలి మేము? మాకు ఏం లేదు ఇప్పుడు దాకా. అంటే ఇప్పుడు మహిళలకు సంబంధించి బస్సు ఫ్రీ ఉందమ్మా, మళ్ళీ మీకు గ్యాస్ సబ్సిడీ కూడా వస్తున్నది, మళ్ళీ గృహలక్ష్మి వస్తున్నది, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కూడా మీకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇవన్నీ నీకు ఏ పథకాలు వచ్చినాయమ్మా ఈ 6 గ్యారంటీలలో? ఇల్లు ఇస్తాను, ఇల్లు ఇవ్వలేదు. గ్యాస్ ఫ్రీ ఇస్తాను, గ్యాస్ ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. ఇస్తా అన్నాడు కానీ ఏమి ఇవ్వలేడు. ఇస్తా అన్నాడు, ఏమి ఇవ్వలేడు. నీ బిడ్డకు స్కూటీ రాలేదా? స్కూటీ లేదు, ఏం లేదు. స్కూటీ లేదు, ఏం లేదు. ఇస్తా అనే గెలిచిండు, ఇంకా ఏం లేదు ఇదారు దాకా. మరి ఎట్లుందమ్మా ఇప్పుడు కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా ఏంటి? తేడా ఏమి? ఇక ఆయన పింఛన్ కింద ఇచ్చిండు, ఈయన వచ్చిందంటే పింఛన్ కూడా లేదు. అంటే ఇప్పుడు నీకు 2500, మీ అత్తకు 4000 రూపాయలు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. ఇవ్వలేడు. 4000 ఇస్తా అన్నాడు, కారట్కు 2000 ఇస్తా అన్నాడు, ఏమీ లేదు. ఏం లేదు. ఇక కొడుకులు ఉన్నోళ్ళకు కూడా లేదు, బిడ్డలు ఉన్నోళ్ళకు కూడా ఏం లేదు. ఏందమ్మా నీ కొడుకు చదువుకుంటుండా? నా కొడుకులు లేరు, నాకు బిడ్డలే ఉన్నారు. ఎంతమంది? 8 మంది ఉన్నారు. ఏంది మరి ఇప్పుడు ఎవరిదైనా పెళ్లి చేసినావా? తులం బంగారం వచ్చిందా? చేసిన. తులం బంగారం వచ్చిందా? ఏడా ఇచ్చిండు బంగారం? 1,00,000 రూపాయలు కేసీఆర్ ఇచ్చిండు, ఈయన ఏమీ ఇవ్వలేడు. అంటే తులం బంగారం గిడి ఇస్తాడు కదా? బంగారం ఇవ్వలేడు, ఏమి ఇవ్వలేడు. అవునా? అంతా మాటల ప్రభుత్వం. మాటల ప్రభుత్వం చేసిండు, గెలిచిండు, పెద్దగా అయిపోయాక ఇంట్లో కూర్చున్నాడు రేవంత్ రెడ్డి. చెప్పమ్మా, నీ పేరేం పేరమ్మా? అంజీ. అంజీ. ఇప్పుడు నువ్వు నీకు 2500 వస్తున్నాయా రేవంత్ రెడ్డి సర్కార్లో? मामा कारे 2000 2000 ఎంత ఇస్తున్నారు మరి? 4000 देते बोले, 4000 नहीं दे रहे, 2000 ही दे रहे. 2000 దే. మరి ఎట్లుందమ్మా, వాటర్ బాగున్నాయా? మీ తాండలకు మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయా? రాలేదు, नहीं आ रहे. नहीं आ रहा. करंट करंट भी नहीं आ रहे. पहले के जैसा करंट नहीं रह रहे अब. एक दिन में 10 बार निकाल रहे. ఓకే. మరి ఎట్లుందమ్మా ఈ పరిపాలన తీరు ఎట్లా అనిపిస్తుంది? రేవంత్ రెడ్డి సర్కార్ది ఎట్లా ఉంది, కేసీఆర్ది ఎట్లా ఉంది? केसीआर ही जाते. अच्छा है केसीआर ही जाते. ओके. उन्हें थे जब इतना भी प्रॉब्लम नहीं थे कुछ भी, इन्हें आ गए ना जब से वैसे ही जो रहे 10 बार निकाल रहे एक दिन में करंट. केसीआर आया था वो अच्छा था. केसीआर तो पूरे सामान दिए है मेरे को, कुछ करिए वो साम करिया उन्हें. इन्हें रेवंत रेड्डी को कुछ नहीं दे रहा, नहीं घर नहीं दे रहा. बच्चे को स्कूटी बोलिया था, स्कूटी नहीं है. अब 1 तोला सोना देता, बोलिया सोना नहीं है. हाँ सब మరి కళ్యాణ లక్ష్యం 10 వచ్చినాయా? नहीं है, महीना है नहीं, 1 तोला सोना नहीं दे रहा. केसीआर बहुत साम करिया पहले से. इन्हें क्या साम करे? इन्हें कुछ साम नहीं करे. ये क्रेडिट बिल आ रही है मेरे को, ये రైతు బంధు नहीं आ रहा है, कुछ नहीं आ रहा है. ऐसा कर दिया उन्हें. ఏమేం చేసిండు కేసీఆర్? ఏం చేసిండు రేవంత్ రెడ్డి? ఏం చేస్తలేదు? केसीआर करिया दुनिया का करिया. वो पिंचन देना पिंचन करिया, वो రైతు బంధు डालिया, कल्याण लक्ष्मी दिया, पूरे करिया उन्हें बेचारा. ఇక్కడ రేవంత్ రెడ్డి గిడి ఇస్తున్నాడు కదా కళ్యాణ లక్ష్మి. रेवंत रेड्डी ये काम नहीं करिया. 2500 बोलिया, कार्ड को 2500 भी नहीं है. రేషన్ కార్డు ఉందా నీకు? రేషన్ కార్డు ఇచ్చిండా? हाँ पहले का है, पता दी नहीं. పాతదే ఉంది, కొత్తది లేదు.